అండి, ఇవాళ మన రెసిపీ వచ్చేసి కందగడ్డ ప్యాన్ ఫ్రై. ఈ కందగడ్డని నార్మల్గా కూడా మనం కర్రీ లాగానో లేదంటే నార్మల్ ఫ్రైగానో చేస్తూ ఉంటాం. ఒక్కసారి ఇలాగా ప్యాన్ ఫ్రై ట్రై చేసి చూడండి, మీకే చాలా అంటే చాలా నచ్చుతుంది. మీరే ఆహా అని అంటారు. దీనికి ముందుగా మనం ఒక కందగడ్డని తీసుకొని కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్ని. తర్వాత పీల్ చేసేసుకోవాలి. పీల్ చేసిన తర్వాత ఇలా నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఏంటి, ఉప్పు వేసుకున్నాం కదా, ఇంకా ధనియాల పొడి వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసుకుంటే చాలు ధనియాల పొడి. ఇప్పుడు మిరప్పొడి వేసుకోవాలి. ఇది మనకు అసలు ఎలా ఉంటుంది అంటే చేప ముక్కలు తింటాం కదా ఫ్రై, అలా ఉంటుంది టేస్ట్ కందగడ్డ. దీంట్లోనే కొంచెము నిమ్మకాయ పిండేస్తాను నేను, కొద్దిగా వేసుకోవాలి. మళ్ళీ చూసుకొని వేసుకోండి, బాగుంటుంది. ఇది వచ్చి ఒక 1/2 ఇంచ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇలాగా ఒక 6 ఇంచ్ పెట్టి కట్ చేసుకున్నామంటే బాగుంటుంది. ఒక 1 అవర్ నానబెట్టేసినారంటే ఇంకా బాగుంటుంది. రసం పెట్టుకున్నామంటే దీనికి బాగుంటుంది. కందగడ్డ చేపల ఫ్రై ఇది చాలా బాగుంటుంది. దీనికి కూడా బాగుంటుంది. ఉత్తుదే కూడా తినచ్చు దీన్ని. ఎప్పుడు కందగడ్డను ఒకేలాగా పులుసులాగా వేపులాగా చేసుకోకుండా ఇలా ట్రై చేయొచ్చు. అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాం. దీంట్లో ఎక్కువ తెల్లగడ్డ ఉండేలాగా చూసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఇలాగా పట్టించాలి దీనికి. దీన్ని ఇలా బాగా కలిపి ఈ ముక్కకి ఇట్లా అప్లై చేయాలి ఈ పేస్ట్ని. మనం ఉప్పు, కారము, ధనియాల పొడి, కొద్దిగా నిమ్మపండు అంతా పిండేసినాక ఇట్లా ఈ ముక్క ఉంటుంది కదా, బాగా రబ్ చేసినామంటే బాగా అప్లై అవుతుంది అన్నిటికీ. బాగా పుయ్యాలి, మసాలా లాగా ఇట్లా బాగా వేసి రుద్దాలి నానాలి బాగా. దీని ముందు చేపల ఫ్రై కూడా వేస్ట్ అనిపిస్తుంది అబ్బా నాకైతే, అంత బాగుంటుంది టేస్ట్ ఇది. ఇలా చిన్న చిన్న ముక్కలు కూడా వస్తుంది. దీన్ని కూడా వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు మనం మీద. ఉప్పు కారం కరెక్ట్గా ఉందో చూసుకోండి. మళ్ళీ వేసారంటే అంత బాగుంది. ఇప్పుడే వేసేసినామంటే చూసుకున్నాం సరిపోయింది. ఉప్పు కొంచెం ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఈ కందగడ్డ లాక్కుంటుంది కదా ఆ ఉప్పునంతా కొంచెం. ఓకే, వదిలేద్దాం 1 అవర్. నేను చెప్తా. తర్వాత మనం కట్ చేసి మ్యారినేట్ చేసుకున్నటువంటి పీసెస్ని ఇలా కుక్కర్లో వేసుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఉడకడానికి వాటర్ ఏం పోయనక్కర్లేదు, అలానే వేసేయచ్చు. 15 మినిట్స్ తర్వాత మనకు ఇలా కందగడ్డ అయితే ఇలా మెత్తగా ఉంటుంది. స్మెల్ చాలా బాగా వస్తుంది ఇక్కడికైతే. అలానే తినేద్దామా అని ఉంది, కానీ ఏం చేద్దాం, ఇంకా స్టవ్ మీద ఫ్రై చేయాలి, మళ్ళీ తినాలి. తర్వాత ఇలా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ పైన ఒకసారి ఆయిల్ వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఒక పక్క వేగిన తర్వాత ఇంకొక పక్క తిప్పించుకోవాలి. ఏంటి ఇలా మాడిపోయిందని చూస్తున్నారా? అదేనండి మన కందగడ్డ ప్యాన్ ఫ్రైలో స్పెషాలిటీ. ఇలా కొద్దిగా మాడితేనే ఆ ప్యాన్ ఫ్రైకి టేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అయ్యో మాడిపోయింది అని నేను కూడా టెన్షన్ పడ్డాను. తర్వాత మమ్మీ చెప్పారు ఇలాగా దానికి మాడితేనే టేస్ట్ అని. నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మాడినదే టేస్ట్ చాలా బాగుంది.
చూసారుగా మన కందగడ్డ ప్యాన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా రసం రైస్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో తెలియజేయండి. బాయ్.